హాయ్ అండి. హలో ఎవ్రీవన్. ఇది ఒక జస్ట్ వైటిష్ క్రీమ్ కలర్‌లో ఉండేటువంటి ప్లెయిన్ క్లాత్ అండి. ఈ ప్లెయిన్ క్లాత్‌ని నేను డిజైనర్ బ్లౌజ్‌గా పెయింట్ వేసి చేద్దాం అనుకుంటున్నాను. ఇలా పెయింట్ వేశానండి. అంటే ఇట్లాగా రౌండ్‌గా అన్ని మల్టీ కలర్స్ యూజ్ చేసి దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు మిక్స్ అండ్ మ్యాచ్‌లో అని చెప్పేసి అన్ని కలర్స్ యూజ్ చేసేసి అలా నేను పెయింట్ వేశాను. ఇది ఒకటి. ఇలా రౌండ్‌గా అంటే హ్యాండ్స్‌కి తర్వాత బ్యాక్ పార్ట్‌లో వచ్చేటట్టుగా నేను ఈ 3 రౌండ్స్ అయితే అలా పెయింట్ అయితే వేశానండి. ఇంకా ఈ పెయింట్ ఎలా వేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఇది బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశాను అనేది బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. అంటే స్టిచ్ చేసిన తర్వాత ప్లెయిన్ క్లాత్ ఎలాగా మాడిఫై అయ్యింది అనేది చూపించడానికి ఇది చేస్తున్నాను. ఇలాగ 3 రౌండ్స్ చేసుకున్నాను. అంటే హ్యాండ్స్‌కి అంటే అక్కడ నాకు అవసరమయ్యి క్లాత్ అక్కడ కార్నర్‌లో కట్ చేసినాను కాబట్టి కొంచెం హ్యాండ్ వెనక్కి జరిపేసి అక్కడ వేసినాను. ఇంకొక రౌండ్ అయితే బ్యాక్ పార్ట్‌కి వేసుకున్నాను. ఇది ఇప్పుడు క్లాత్ ఇంత క్లాత్ ఉండింది నా దగ్గర ఎప్పటినుంచో. ఇంకా దీన్ని ఇప్పుడు యూజ్ చేద్దామని చెప్పేసి యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే దీన్ని మామూలుగా మీ అందరికీ తెలుసు రొటీన్‌గా నా దగ్గర అయితే పేపర్ కటింగ్ ఉంటుంది కదా! ఇంకా పేపర్ కటింగ్ వేసేసి బ్లౌజ్ అయితే కట్ చేద్దాము. హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, తర్వాత క్రాస్ బెల్ట్ ఇంకా ఇవి చేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా అలాగైతే నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని చిన్న లైన్ పెట్టేసి కట్ చేసేసి హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను. సింపుల్గా దీనికి ఇంకా లైనింగ్ కూడా ఏమీ వేయట్లేదు. ఎందుకు అంటే ఇదే కాస్త మంచిగా స్టిఫ్గా మందంగా ఉంది, అందుకని చెప్పేసి వేయట్లేదు. హ్యాండ్స్ అయితే అలా కట్ చేసేసాను. చూసారు కదా ఎంత బాగుందో. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం. అలాగా మార్క్ చేసేసుకున్నాను. బ్యాక్ పార్ట్ కట్ చేసేద్దాం. సింపుల్గా ఈజీగా మనము చేసేసుకోవచ్చు. ఇలాంటి పేపర్ కటింగ్ కనుక పెట్టుకున్నామనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు. కాస్త మనకి ఆర్ట్ క్రియేటివిటీ ఉందంటే బ్లౌజులు కూడా డిఫరెంట్గా చేసేసుకోవచ్చు. ఈవెన్ దో శారీకైనా చేద్దాము అనుకుంటున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ డిజైన్. తర్వాత ఇలాగ మిక్సింగ్లో పెయింటింగ్ కూడా, అందుకని ఒక శారీ చేసుకుందాము బ్యూటిఫుల్గా అనుకున్నాను. ఫ్రంట్ పార్ట్ అలాగే మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. బ్యాక్ కట్ చేసేసాను, ఫ్రంట్ కూడా కట్ చేసేసాను. ఇంకా ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసేద్దాం. అది నా దగ్గర కటింగ్ ఉంది కదండి, ఇంకా క్లాత్ పైన పెట్టేసి కట్ చేసేసాను. ఇంకా పెయింటింగ్ అయిపోయింది, తర్వాత బ్లౌజ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్టిచ్చింగ్ ఎలా చేద్దామో చూద్దాం. ఇంకా దీన్నైతే మనము కట్ చేసేసి చేద్దామని అనుకుంటున్నాను. అన్ని పీసెస్ అన్నీ కట్ చేసి ఉన్నాయి కదా, అవన్నీ అలాగా పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు జస్ట్ మనకి ఇక్కడ కూడా నేను ఇంకా ఫ్రంట్ పార్ట్లో పెయింట్ వేయాలి. తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఆ ఫ్రంట్ పార్ట్లో మనకి కనిపించే వైపున పెయింట్ అయితే వేస్తాను. జస్ట్ ఇది ఒకసారి ఫోల్డ్ చేసేస్తే అయిపోతుంది. ఇంకా లైనింగ్ ఏం లేదు కాబట్టి ఈజీగా స్టిచ్ చేయొచ్చు. లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసాను. ఇంకా హ్యాండ్స్ మళ్ళీ అటాచ్ చేసేటప్పుడు ఒక ఫోల్డ్ చేసేసి అటాచ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం టక్స్ వేసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్ పక్కకు పెట్టేసి బ్యాక్ పార్ట్ని టక్స్ వేసేసుకుందాం. ఈ టక్స్ వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఈ రౌండ్ షేప్ అనేది పోకుండా ఉండనీకి ట్రై చేసినాను. కాస్త పైకి వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇంకొక పార్ట్ అయితే అసలు అక్కడికి రాకుండా అని అంటే పక్కన సైడ్కి వేసేసాను. ఈ రౌండ్ పార్ట్ అనేది ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా ఉండడానికి కాస్త సైడ్కి వేసేసాను. ఇంకా బెల్ట్ కూడా వేసేసాను. బ్యాక్ బెల్ట్ కూడా అటాచ్ చేసేసాను. ఇంకా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి అయితే మనం అలాగ టక్స్ పెట్టేసుకొని చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా బ్యాక్ నేను అలాగా పిన్స్ పెట్టేస్తాను, మళ్ళీ హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని. అలాగైతే అన్ని టక్స్ పెట్టేసుకున్నాను, స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఇంకా క్రాస్ బెల్ట్లు అటాచ్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఇవైతే స్టిచ్ చేసేసుకుని అటాచ్ చేసేద్దాం. అంటే ఈజీగా మనము మన ఇంట్లో ఉన్న క్లాత్ని యూటిలైజ్ చేసుకొని మనకి వచ్చిన ఆర్ట్ని యూజ్ చేసుకొని ఇలాగా డిజైనర్ బ్లౌజెస్ సింపుల్గా ఎవరికి దగ్గర లేనటువంటివి మన దగ్గరైనా సింపుల్గా నీట్గా అయిపోయేవి చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా హుక్స్ పట్టి కాజా పట్టి కూడా స్టిచ్ చేసేసాను. ఇంకా ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు కూడా పార్ట్స్ అలాగ పిన్స్ పెట్టుకొని అటాచ్ చేసేసాను. రివర్స్ తీసేసుకొని ఇప్పుడు ఇంకా మనము హ్యాండ్స్ అటాచ్ చేసేస్తే సరిపోతుంది. హ్యాండ్స్ అటాచ్ చేసేసి సైడ్స్ జాయిన్ చేసినామనుకోండి ఒక్క నెక్ బెల్ట్ మాత్రమే ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అటాచ్ చేసేసినాక హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసాను.
జస్ట్ ఇంకా ఇప్పుడు మనం సైడ్స్ జాయింట్స్ వేసేసి నెక్ పార్ట్ నెక్ బెల్ట్ వేసేస్తే సరిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ అయితే ఇలా ఉందండి. నాకైతే చాలా నచ్చింది. అంటే డిఫరెంట్గా ఉంది అనిపించింది. ఇక ఫ్రంట్లో కనుక మనం డిజైన్ వేసుకుంటే మొత్తం అంతా బ్లౌజ్ అలాగా కవర్ అయిపోతుంది. నాకు చాలా నచ్చింది. మీకు నచ్చిందో లేదో చెప్పండి. నెక్స్ట్ నేను శారీ డిజైన్ చేస్తాను.